Hello everyone, welcome to iDream Career Path. This is Chiranjeevi, Competitive Exams Mentor. ఇక ఇస్రో నుంచి సైంటిస్ట్ పోస్టులకు గాను 92 పోస్టులకు గాను నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ వీడియోలో ఎవరెవరు దీనికి అర్హులు, శాలరీ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ పూర్తి వివరాలు చూద్దాం. ఇక ఈ సైంటిస్ట్ పోస్టులు ఏదైతే ఉన్నాయో ఇస్రోలో దీనికి ఎటువంటి రాత పరీక్ష లేదు, కేవలం మీ మార్క్స్ ఆధారంగానే ఈ సెలెక్షన్ జరుగుతుంది. ఇక ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇస్రో నుంచి వచ్చింది, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నుంచి మనకైతే ఇది కండక్ట్ చేస్తుంది. ఓకే, ఏ పోస్టులకు? ఇంజనీర్, అదేవిధంగా సైంటిస్ట్ పోస్టులకు గాను టోటల్ 92 పోస్టులు ఉన్నాయి. బేసిక్ పే వచ్చేసి 56,100 అంటే 56,100 మనకైతే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇది బేసిక్. ఇక మీకు ఇన్హాన్స్ శాలరీ ఇంకా ఎక్కువగానే ఉంటుంది దీనికంటే. అయితే ఇక్కడ మీరు సెలక్షన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది మీకు ఎటువంటి మార్క్స్ లేకుండా కేవలం ఎవరైతే గేట్ ఎగ్జామ్ రాసుంటారో ఈ గేట్ ఎగ్జామ్లోని స్కోర్ ఆధారంగా మీకు ఈ సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు ఎటువంటి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ కానీ ఇక్కడ మీకు ఉండదు. కేవలం మీకు గేట్ స్కోర్ వచ్చిన ఈ స్కోర్ ఆధారంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక మీరు ఈ అప్లికేషన్ని ఆన్లైన్లో అప్లికేబుల్ చేసుకోవాలి. ఇక దీనికి అప్లికేషన్ ఆగస్ట్ 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆగస్ట్ 1 నుంచి అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 17 మనకి లాస్ట్ డేట్, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మ్యాక్సిమం ఏజ్ 28 ఇయర్స్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కట్ ఆఫ్ డేట్ ఉంది ఆగస్ట్ 17కి ఒక రోజు ముందు మీకు, అంటే ఆగస్ట్ 16 వరకు మీ ఏజ్ 28 అయితే ఉండాలి. ఒక రోజు ఎక్కువైనా సరే మీ ఏజ్ లిమిట్ 28 ఉండకూడదు. ఓకే, ఇక ఏజ్ రిలాక్సేషన్ ఆప్షన్ అయితే ఉంది. ఒకవేళ మీ ఏజ్ ఆగస్ట్ 17కి మీ ఏజ్ అనేది 28 కంటే ఎక్కువ ఉంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇక వేకెన్సీ విషయానికి వస్తే ఎలక్ట్రానిక్స్ 34 ఉన్నాయి, మెకానికల్ 26, కంప్యూటర్ సైన్స్ 13, సివిల్ 10, ఎలక్ట్రికల్ 4, రిఫ్రిజిరేటర్ ఏసీ వాళ్ళకి అయితే 2, ఆర్కిటెక్చర్ 2, సివిల్ 1, ఓవరాల్గా 92 ఉన్నాయి. ఒక విధంగా ఇది మంచి నోటిఫికేషన్ అనొచ్చు. ఓకే, ఎవరైతే బీజీ బీటెక్ చేసేవాళ్ళో అందులోనూ ఈ డిసిప్లిన్ వాళ్ళు, అంటే ఈ కేటగిరీ లేదంటే ఈ కోర్స్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పినట్టుగానే బీఈ లేదా బీటెక్ వాళ్ళు. ఇక ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చేస్తుంటారో వీళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. అయితే ఇక్కడ మినిమం మార్క్స్ ఉంటాయి. మీకు మినిమం మార్క్స్ 65% రావాలి. మీరు మార్క్స్ అయితే 65 రావాలి, లేదు సిజిపి అయితే 6.84 రావాలి మినిమం. అప్పుడు మాత్రమే మిమ్మల్ని క్వాలిఫై చేస్తారు. అంటే మినిమం మార్క్స్ ఉంటేనే మీరు ఎలిజిబుల్ దీనికి. దీంతోపాటు మీ గేట్ స్కోర్ డిపెండ్ చేసుకొని మీకు సెలెక్షన్ చేస్తారు. ఇక శాలరీ విషయానికి వస్తే పెర్ మంత్ బేసిక్ పే 56,100 ఉంటుంది, ఇది బేసిక్ పే. ఇక ఇన్ హ్యాండ్ శాలరీ 80K వరకు ఉండొచ్చు మీకు. ఇక వీటితో పాటు మీకు అలవెన్సెస్ అన్నీ ఉంటాయి. మీకు ఎవ్రీథింగ్ అలవెన్సెస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఎంపిక విధానం ఎలా జరుగుతుందంటే మీ గేట్ స్కోర్ అప్లై చేసుకుంటారు కదా, మీ గేట్ స్కోర్ ఆధారంగా మీకున్న ఫీల్డ్, ఫర్ సపోజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది, అందులో 36 పోస్టులు ఉన్నాయి. ఇందులో వచ్చిన అప్లికేషన్స్ ఒక 100 అప్లికేషన్స్ వచ్చాయి అనుకుంటే, ఎగ్జాంపుల్ ఒక 100 వచ్చింటే టాప్ ఈ 36 అందులోనే కేటగిరీ వైజ్గా మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ కేటగిరీ వైజ్గా ఉన్నటువంటి పోస్టులకు మీ టాప్ స్కోర్ తీసి మీకు ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, కేవలం మీకు టాప్ 36 తీరు ఇక్కడ ఈ కేటగిరీ వైజ్గా కూడా డిపెండ్ చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. దెన్ షార్ట్ లిస్టింగ్ చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్.
దీని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఇంకా లాస్ట్ ఫైనల్ సెలెక్షన్. అంటే ఇక్కడ మీకు ఎటువంటి రిటన్ ఎగ్జామ్ ఉండదని మీరు గమనించాలి. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి 250 రూపీస్ ఉంది. ఇంకా అదర్స్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాడికి అయితే ఫీజు లేదు. ఇక జాబ్ వస్తే మనకి పోస్టింగ్ లొకేషన్స్ ఎక్కడ ఉంటుందంటే బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, శ్రీహరికోట, తిరువనంతపురం, మహేంద్రగిరి, హసన్, వైలమల. ఇక్కడ మీకైతే ఈ లొకేషన్స్లో, ఈ సిటీస్లో మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇస్రో ఒకవేళ మీకు బెంగళూరు వచ్చింది కానీ తర్వాత మిమ్మల్ని హైదరాబాద్ షిఫ్ట్ చేయొచ్చు, లేదంటే తిరువనంతపురం షిఫ్ట్ చేయొచ్చు, ట్రాన్స్ఫర్ చేయొచ్చు. స్పెసిఫిక్గా మీకు ఉంటుందని చెప్పలేము, బికాజ్ డిపెండ్స్ ఆన్ వేకెన్సీస్. అయితే దీనికి మీరు ముఖ్యమైన డాక్యుమెంట్స్ని ఉంచుకోవాలి. ఇందులో ఏ ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా సరే మీరు రిజెక్ట్ అవుతారు. కాబట్టి అందులో ముఖ్యంగా ఒక ఫోటో, సిగ్నేచర్, 10th బీటెక్ డిగ్రీ సర్టిఫికేట్స్ అంటే ఈ మార్క్స్ షీట్స్, అదేవిధంగా మీ గేట్ స్కోర్ కార్డ్, మీ కేటగిరీ సర్టిఫికేట్, మీరు ఒకవేళ డిజబిలిటీ అయితే మీ డిజబిలిటీ సర్టిఫికేట్, అదేవిధంగా ఆర్కిటెక్చర్ సర్టిఫికేషన్ మీకు ఉంటుంది, ఇది కూడా కావాలి. ఎందుకంటే ఆర్కిటెక్చర్ పోస్టులు కూడా మనకి ఉన్నాయి కాబట్టి ఈ ఆర్కిటెక్చర్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాలి. ఇందులో ఏ ఒక డాక్యుమెంట్ మిస్ అయినా సరే మీ క్యాండిడేచర్ని డిస్క్వాలిఫై చేస్తారు. కాబట్టి వీటన్నింటినీ మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో ఉంచుకోండి, అదేవిధంగా పిఎన్జి ఫార్మేట్లో ఉంచుకోండి. వీటితో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని పక్కన పెట్టుకొని వీటితో పాటు జిరాక్స్ కాపీస్ ఉంచుకోండి. ఎందుకంటే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో వాళ్ళు అడగవచ్చు, కాబట్టి ఒక 2 సెట్ కాపీస్ మీద రెడీగా ఉంచుకోండి. అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక క్రిస్పీగా లాస్ట్ చూసుకుంటే ఇస్రో నుంచి వచ్చింది కదా మనకి నోటిఫికేషన్, 92 పోస్టులు ఉన్నాయి. దీనికి ఎలిజిబుల్ కేవలం బీఈ, బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాళ్ళు. మినిమం మార్క్స్ 65% ఉంటేనే ఎలిజిబుల్, గుర్తుపెట్టుకోండి. మీకు 60 ఉంటే మీరు ఎలిజిబుల్ కారు. ఒకవేళ మీరు 60 ఉండి గేట్ స్కోర్ టాప్ వచ్చినా సరే మీరు ఎలిజిబుల్ కారు. ఓకే, కాబట్టి మీరు దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాలి అప్లై చేసుకోలేదు అనేది. ఇక లాస్ట్ డేట్ వచ్చేసరికి 17th. దీనికి ఎవరైనా ఇండియా లెవెల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, కేవలం ఏపీ లేదంటే తెలంగాణ వాళ్ళు మాత్రమే కాదు. కాబట్టి మీరు త్వరపడండి, ఫస్ట్ ముందుగానే మీరు అప్లై చేసుకుంటే మీకు అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.